నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. ఆ అవకాశంతో రోజును సద్వినియోగం చేసుకోండి. సదాశివ కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. జీవిత సత్యం. ప్రారంభకుని మనసులో అనేక అవకాశాలు ఉంటాయి. పండితుని మనసులో కొన్నే ఉంటాయి. కళ యొక్క రహస్యం ఎప్పుడూ ఒక కొత్త చూపుతో ప్రపంచాన్ని చూడగలగటం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, 2025 నవంబర్ 21 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:28 సూర్యాస్తమయం సాయంత్రం 5:35 చంద్రోదయం ఉదయం 7:10 చంద్ర అస్తమయం సాయంత్రం 6:19 తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:46 వరకు. తదుపరి విధియ. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 1:48 వరకు. తదుపరి జ్యేష్ఠ. కరణము భవ మధ్యాహ్నం 2:46 వరకు. తదుపరి భలవ. తెల్లవారుజామున 3:59 వరకు. తదుపరి కౌలవ. యోగము అతిగండము ఉదయం 10:40 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:38 నుండి 12:01 వరకు. యమగండం మధ్యాహ్నం 2:48 నుండి 4:12 వరకు. గుళిక కాలం ఉదయం 7:51 నుండి 9:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:26 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 1:08 వరకు. వర్జ్యం రాత్రి 8:11 నుండి 9:58 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి 5:40 వరకు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి 12:24 వరకు. నవంబర్ 21 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి విధియ. రెండూ కూడా చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. అనురాధ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:57 నుండి తిరిగి మధ్యాహ్నం 1:55 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులు వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నక్షత్ర బలం అనురాధ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి.
జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకతలు: పోలీ పాడ్యమి అంటే కార్తీక మాసం చివరి రోజు. పోలీ పాడ్యమి అంటే పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు. ఈరోజు చేయవలసిన పూజా విధి విధానాలు, పూజా వ్రత కథ ఇంతకుముందే మనం వీడియో రూపంలో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీకృష్ణుడి పాదంపై బాణం వేసిన వాడు బోయవాడు. ఈరోజు ప్రశ్న: పరీక్షిత్తుకు గురువుగా ఎవరిని నియమించబడ్డారు? యుయుత్సవుడు, కృపాచార్యులు, శ్రీకృష్ణుడు, విశ్వామిత్రుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వ్యతిరేకులతో కూడా అనుకూలంగా వ్యవహరించి వారిని ఆకట్టుకుంటారు. వృషభ రాశి: ఆర్థిక వ్యవహారాలలో సమస్యలు తీరుతాయి. మిథున రాశి: నిరుద్యోగులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. కర్కాటక రాశి: సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. సింహరాశి: శారీరక వ్యాధులు చికాకు పరుస్తాయి. కన్య రాశి: ఆదాయానికి ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. తులారాశి: బంధువులను కలిసి ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వృశ్చిక రాశి: నిరుద్యోగులకు ఆశలు నెరవేరే సమయం. ధనుస్సు రాశి: చిన్ననాటి విషయాలను జ్ఞాప్తికి తెచ్చుకుంటారు. మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇబ్బందులు తొలగుతాయి. కుంభరాశి: పరిచయాలు మరింత పెరిగి సంతోషంగా గడుపుతారు. మీనరాశి: నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.